ఆ పైన ఖర్చుల వరకు తను పెట్టుకుని కడతానన్నాడు. 5,000 వాళ్ళు కాంట్రాక్టర్ కన్నా ఇచ్చింది, నాకు కూడా కాదు. కాంట్రాక్టర్ ఎన్ని సిమెంట్ పలకలు ఉంటాయి కదా పెద్దయి దెమ్మల్లాగా, అట్లాంటివి వేసాడు అనమాట. అదన్నా వేయించింది, దానికి తీసుకున్నారు తప్పించి నేను కాదు లంచం అని. కానీ జనాలు ఆ కారణంగా ఓడగొట్టారు. ఇల్లు ఫ్రీగా వచ్చింది. ఇవాళ ఆ ఇల్లు మీరు పేపర్లోనో యూట్యూబ్లోనో చూస్తే 15 లక్షలు 20 లక్షలు 50 లక్షలు అని అమ్ముతున్నారు అయ్యే ఇళ్ళు. దాన్ని 40 గజాలు 45 గజాల ఇంటిని ఇవాళ 15 లక్షలు కూడా దొరకట్లేదు, 25-30 లక్షలు ఉంది కాబట్టి ఇవాళ ఆ రేటు ఉంది వాళ్ళకి. మరి ఆ రోజున ఫ్రీగా వచ్చింది 5,000 రూపాయలు వాళ్ళకి అయిన ఖర్చు పోయింది. కానీ వాళ్ళకి ఎవరికి ఆ ఫీలింగ్ లేదు, ఓడగొట్టారు. ఇప్పుడు జన్మభూమి కమిటీ ఇచ్చిన టైంలో కూడా అదే సమస్య అయింది. తీసుకున్న లంచం 100 రూపాయలు 200 రూపాయలు గుర్తుంది, కానీ వచ్చిన బెనిఫిట్ గుర్తు రాలేదు. ఎందుకన్నారు? ఎవడబ్బా సొమ్ము ఇచ్చావు, నీది ఇస్తున్నాడే ఏంటి, చంద్రబాబు ఇచ్చాడు, నువ్వు మధ్యలో నువ్వు తిన్నావంటే నీలాంటి వాడు పంపించిన చంద్రబాబు తప్పు కదా అంటారు వాళ్ళు. అందుకే జగన్ తెలివిగా పార్టీ వాడికి అప్పచెప్పకుండా, ఇప్పుడు ఆ టైంలో ఎవరో కార్పొరేటర్ల ఇళ్ళు అవన్నీ నిండిపోయాయి వాళ్ళకి. అక్కడ ఆడు పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుని కార్పొరేటర్ గారు ఎప్పుడో వస్తారు, నీదా సరే నువ్వు కానిచ్చేరా వీళ్ళకి ఇప్పించేసి ఇట్లా నడిచినాయి. ఇప్పుడు వాలంటీర్ అనే వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కదా అసలు, నాయకుడి దగ్గరికి. అదొక కొత్త